गायों की हिफाजत के लिए 4 एकड़ अराजी मुख्तिस। बोधन एमएलए सुदर्शन रेड्डी। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन के साबिक़ वजीर व रुकन असम्बली सुदर्शन रेड्डी ने कहा कि मुल्क में गायों को गौ माता के तौर पर पूजने की कदीम रिवायत को बरकरार रखने के मकसद से बोधन मंडल के राजीव नगर तांडे में गायों की निगहदाश्त के लिए 4 एकड़ अराजी मुख्तिस की गई है। उन्होंने मज़ीद बताया कि गायों के चारे की फराहमी के लिए 1 एकड़ इजाफी अराजी मुख्तिस करने की हिदायत भी मुत्तल्लिक़ा हुकाम को दी गई। सुदर्शन रेड्डी ने राजीव नगर तांडे में श्री एका चक्रेश्वर गौशाला की तामीर के सिलसिले में मुनक़िदा भूमि पूजा तकरीब में मेहमान खुसूसी के तौर पर शिरकत की। इस मौके पर हनुमान मंदिर के पुजारी प्रवीण महाराज ने वैद मंत्रों के साथ भूमि पूजा की रस्म अदा की। इस मौके पर गौशाला के मुंतज़मीन नेपाल सिंह, विनोद पटोरी और कमेटी के दीगर अरकान ने एमएलए का शुक्रिया अदा किया। इस प्रोग्राम में तहसीलदार विट्ठल, एसीपी श्रीनिवास, गंगा शंकर, नागेश्वर राव, पाशा मुहिद्दीन, शरत रेड्डी समेत मुख्तलिफ सियासी जमातों के कायदीन, मुकामी अवाम, गौ सेवा और गौ रक्षक कमेटी के अरकान मौजूद थे। बोधन मंडल वासुलु गानी గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో బోధన్లో గోవులని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం. అదేవిధంగా టౌన్లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు, తహసీల్దార్లకు, సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం 4 ఎకరాలు అలాట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో 1/2 ఎకర్ 1 ఎకర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవుల్ని ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరివారు. ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉంటే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంకో 1 ఎకర్ అలాట్ చేయండి. 1.5 ఎకర్ అలాట్ చేస్తే అదేవిధంగా గోవులు చాలా పాలు నెయ్యి కాకుండా ప్రతిదాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్లు చేయకుండా, ఏదంటే అది డిసీజెస్ రాకుండా, కెమికల్స్ మందులు చల్లకుండా, స్ప్రేలు చేయకుండా గోమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక్క డ్రాప్ కూడా బండనికుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక కెమికల్ దానిగా వాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా అవన్నీ మనకు కావాల్సిందే. పాలు, నెయ్యి, పేడనే కాకుండా గోమాతని కాపాడుకుంటూ ఇవన్నీ మన అవసరాల కొరకు, మన స్వార్థపరులు ఎప్పటికైనా కానీ అయినా మన సాంప్రదాయ ప్రకారం మాతని కాపాడాలి. కాబట్టి మరి షెడ్ ఎంతనో ఇప్పుడు 400 ఉన్నాయి. ఇంకా 400 మన దగ్గర ప్లేస్ లేక బయటకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రాజీవ్ తాండా వాసులకు కూడా చెప్తా ఉన్నాను, అందరు కలిసిమెలిసి ఉండండి. అదేవిధంగా ఇప్పుడు లోపలికి వస్తే ఒక ట్రాక్టర్ పోతే ఒక ట్రాక్టర్ పోతలేదు. ఇటు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అన్ని ఇటు ల్యాండ్స్ బాగున్నట్టున్నాయి, భూములు అన్ని వ్యవసాయ భూములు. మరి ఎట్లా తీసుకుపోతారా బాబు? మరి ఎట్లయితారా? ఒకటే వస్తే కిలోమీటర్ సింగిల్ అయితే ఏర్పడదు కదా మీకు. అదే ఇప్పుడు ఏం చేయండి అంటే
అక్కడ మనం ఆ ల్యాండ్ ఉన్నది, అదేం ల్యాండ్, ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ 14 ఎకర్స్ ఉన్నది. ఎవరు కబ్జా చేస్తుండ్రో మొత్తం తీసేయండి, ఎవరు కూడా రావద్దు అర్థం. ఏసీపీ గారు, సిఐ గారు, ఇవన్నీ కొద్దిగా మనం వాస్తవాలకు చూసుకుందాం. అదేవిధంగా ఎక్కడైతే కూర్చున్నాడు, ఎక్కడైతే ఒక 1/2 కిలోమీటర్కు ఒక ట్రాక్టర్ వస్తే ఒక ట్రాక్టర్ నిలబెట్టుకోవటానికి అక్కడ ప్లేస్ రోడ్డుకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అక్కడ 1 ఎకర్ ల్యాండ్ ఇవ్వండి. 2-3 ప్లేసులలో వీళ్ళకు రైతులకు అది మంచిగా ఉంటుంది కదా, అట్లా చేయండి. ఒక 1/2 ఎకరు 1 ఎకరు మనం భూమి ఎంత తీసుకుంటున్నాం ఆడింత వాళ్ళకి అక్కడ అలాట్ చేయండి.